స్టార్ట్ చేస్తున్నానమ్మా. ఓకే ఓకే సరే, క్రిందటి పాఠంలో మనం గద్యభాగం అంటే లెసన్ ప్లాన్ గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనకి మూడో లెసన్ విద్యా ప్రణాళికల్లో తెలుగు భాషా స్థానం. విద్యా ప్రణాళికల్లో తెలుగు భాషా స్థానం. ఇక్కడ మనకి విద్యా ప్రణాళిక అంటే ఏంటంటే చూడండి, స్లైడ్లో ఉంది కదా, కనిపిస్తుంది అందరికీ అమ్మా? ఓకే, మీ సిస్టర్ కూడా యాడ్ అయిందా? అవ్వలేదు, యాడ్ అవ్వమను. సిగ్నల్స్ లేవు సార్, ఇక్కడ ఫుల్ రెయిన్, అందుకని సిగ్నల్స్ అందట్లేదు సార్. సరే సరే, విద్యా ప్రణాళిక అంటే ఏంటంటే పాఠశాలలో చేపట్టాల్సిన విద్యా సంబంధమైన వివిధ కార్యక్రమాల సమగ్ర స్వరూపమే విద్యా ప్రణాళిక. అంటే పాఠశాలలో చేపట్టవలసినటువంటి విద్యా సంబంధమైన వివిధ కార్యక్రమాల సమగ్ర స్వరూపమే విద్యా ప్రణాళిక అనవచ్చు అనమాట. అంటే ఇక్కడ విద్యా ప్రణాళికనే మనం ఇంగ్లీష్లో కరికులం అంటాం అన్నమాట. కరికులం అంటే విద్యార్థి పాఠశాలలో పొందేటటువంటి అనుభవాల మొత్తమే విద్యా ప్రణాళిక. విద్యార్థి పాఠశాలలో పొందేటటువంటి అనుభవాల మొత్తమే విద్యా ప్రణాళిక. అంటే ఒక విద్యా సంస్థ ఎంపిక చేసుకొని దాన్ని వ్యవస్థీకరించి ఉపాధ్యాయులు నిర్వహించడానికి అందుబాటులో ఉండేటటువంటి అన్ని సన్నివేశాల సమూహమే విద్యా ప్రణాళిక అన్నమాట. అంటే ఇక్కడ విద్యా ప్రణాళిక అనేది విద్యార్థుల యొక్క శారీరక, మానసిక, అలాగే సాంస్కృతిక, అలాగే సామాజిక, నైతిక, భాషాపరమైనటువంటి అభివృద్ధికి తోడ్పడుతుంది అన్నమాట. విద్యా ప్రణాళిక అనేది విద్యార్థుల శారీరకపరమైనటువంటి అలాగే మానసిక సంబంధమైనటువంటిది, అదే సాంస్కృతిక సంబంధమైనటువంటిది, అలాగే సామాజిక, నైతిక, అలాగే భాషాపరమైనటువంటి అభివృద్ధికి తోడ్పడుతుంది అన్నమాట ఈ విద్యా ప్రణాళిక అనేది. అంటే విద్యా ప్రణాళిక అనేది కేవలం ఈ పాఠశాలకే, అంటే పాఠశాల లోపలే కాకుండా బయట విద్యార్థి ఎన్నో అంశాలు నేర్చుకుంటూ ఉంటాడు. ఓన్లీ పాఠశాలలోనే కాకుండా బయట కూడా విద్యార్థి అనేక విషయాల్ని నేర్చుకుంటూ ఉంటాడు అన్నమాట. ఇలాంటివన్నీ కూడా విద్యా ప్రణాళికలో చేరతాయన్నమాట. అయితే ఇక్కడ విద్యా ప్రణాళిక అంటే ఏంటంటే విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి అలాగే గుణాత్మకమైనటువంటి ప్రవర్తన మార్పులకు ఈ విద్యా ప్రణాళిక అనేది దోహదపడుతుంది అన్నమాట. అంటే విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి అలాగే గుణాత్మకమైనటువంటి ప్రవర్తన మార్పులకి ఈ విద్యా ప్రణాళిక అనేది దోహదపడుతుంది అన్నమాట. అయితే ఆధునిక కాలంలో ఈ ప్రసార మాధ్యమాలు కూడా విద్యార్థులను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయన్నమాట. అయితే ఇటువంటి అంశాలు కూడా విద్యా ప్రణాళికలో భాగంగా ఉంటాయి. విద్యా ప్రణాళిక నిర్వచనాలు చూసుకున్నట్లయితే మనం విద్యా ప్రణాళిక నిర్వచనాలు అంటే విద్యా సంస్థ లోపల అలాగే బయట జరిగేటటువంటి కార్యక్రమాల సమూహమే విద్యా ప్రణాళిక అన్నమాట.
అంటే విద్యా సంస్థ లోపల అలాగే విద్యా సంస్థ బయట జరిగేటటువంటి అన్ని రకాల కార్యక్రమాల సమూహమే విద్యా ప్రణాళిక చెప్పుకుంటాం అన్నమాట. అయితే ఇక్కడ ఫిలిప్స్ టేలర్ ఆయన విద్యా ప్రణాళిక ఏమి నిర్వచనం ఇచ్చాడంటే అంశము అలాగే బోధనా పద్ధతులు ఉద్దేశాలు ఈ 3 రంగాల్లో కూడినదై పరస్పరం ప్రభావం కలదై ఉంటుంది విద్యా ప్రణాళికని ఫిలిప్స్ టేలర్ అనే ఆయన చెప్పడం జరిగిందనమాట. అయితే విద్యార్థి సాధించాల్సినటువంటి విద్యా లక్ష్యాలు నెరవేరడానికే ఈ పాఠశాల నిర్వహించేటటువంటి కార్యకలాపాల సమూహమే విద్యా ప్రణాళిక కూడా ఇంకో నిర్వచనంగా కూడా చెప్పుకుంటాం అన్నమాట. అంటే విద్యార్థి సాధించాల్సిన విద్యా లక్ష్యాలు, ఆ విద్యా లక్ష్యాలు నెరవేరడానికి పాఠశాల నిర్వహించేటటువంటి కార్యకలాపాల సమూహమే విద్యా ప్రణాళిక కూడా చెప్పుకుంటాం అన్నమాట. అయితే ఇంకొక నిర్వచనం ఏంటంటే పాఠశాల ప్రభావంతో విద్యార్థి గడించే అనుభవాల మొత్తమే విద్యా ప్రణాళిక. అంటే పాఠశాల ప్రభావంతో విద్యార్థి గడించేటటువంటి అనుభవాల మొత్తమే విద్యా ప్రణాళికగా కూడా మనం చెప్పుకుంటాం అన్నమాట. అలాగే విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి అలాగే అతని యొక్క మూర్తిమత్వ నిర్మాణానికి తోడ్పడేదే విద్యా ప్రణాళిక కూడా చెప్పుకుంటాం అన్నమాట. ఇక్కడ విద్యా ప్రణాళిక దీన్నే మనం ఇంగ్లీష్లో కరికులం అంటాం అన్నమాట. ఈ కరికులం అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఒక లాటిన్ పదం. ఈ కరికులం అనేటువంటి లాటిన్ పదం ఈ కెరీరే అనే నుంచి ఉద్భవించింది అనమాట. అంటే కెరీరే అంటే ఏంటంటే పరిగెత్తుట, కెరీర్ అంటే పరిగెత్తుట అని అర్థం అనమాట. అంటే పందెపు బాట కూడా అని కూడా చెప్పుకుంటాం మనం. అంటే విద్యా ప్రణాళిక అనేది మనం గమ్యం చేరడానికి పరిగెత్తవలసిన మార్గంగా చెప్పుకోవచ్చు అన్నమాట. విద్యా ప్రణాళిక అంటే మనం ఒక గమ్యం చేరడానికి పరిగెత్తవలసినటువంటి మార్గంగా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. అది విద్యా ప్రణాళిక నిర్వచనం. అలాగే విద్యా ప్రణాళిక లక్షణాలు, ఈ విద్యా ప్రణాళిక లక్షణాలు తీసుకుంటే విద్యా ప్రణాళిక ఈ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారనమాట. ఏమైనా లక్షణాలు కలిగి ఉండాలంటే ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఆశించేటటువంటి ప్రవర్తన మార్పులను సాధించాలి. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఆశించేటటువంటి ప్రవర్తన మార్పులను సాధించడం. అలాగే విద్యార్థుల్లో ప్రవర్తన మార్పులకు ఉపకరించేటటువంటి బోధనాంశాలకు సంబంధించినటువంటి వాటిని స్వీకరించడం. అలాగే బోధనాంశాలను విద్యార్థులకు అందించడానికి తగిన బోధనా పద్ధతులను ఎన్నుకోవాలి. అంటే బోధనాంశాలని విద్యార్థులకు అందించాలంటే తగిన బోధనా పద్ధతులు కావాలి కదా. ఆ బోధనా పద్ధతులు ఏ విధమైనటువంటి అంటే ఏ తరగతి వారికి ఏ విధమైనటువంటి బోధనా పద్ధతులు ఉపయోగిస్తే ఉపయోగకరంగా ఉంటుందనేది వాటిని ఎన్నుకోవడం అన్నమాట. అలాగే బోధనను ప్రభావశీలం చేయడానికి ఉపకరించేటటువంటి సాధనాలను గుర్తించడం. బోధనను ప్రభావశీలం చేయడానికి ఉపకరించేటటువంటి సాధనాలని గుర్తించడం అన్నమాట. అలాగే బోధనాంశాలు విద్యార్థులకు ఎంతవరకు గ్రాహకమయ్యాయో తెలుసుకోవడానికి తగినటువంటి మూల్యాంకన ప్రక్రియని చేపట్టడం. అంటే బోధనాంశాలు విద్యార్థులకి ఎంతవరకు గ్రాహకమయ్యాయో తెలుసుకోవడానికి తగినటువంటి మూల్యాంకన ప్రక్రియని చేపట్టడం అన్నమాట. అలాగే విద్యా ప్రణాళిక రచనలో సమానత్వ స్థితి అలాగే గుణాత్మకత వీటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. ఎలా అని చెప్పింది ఎవరంటే కొఠార కమిషన్ చెప్పడం జరిగిందన్నమాట. అంటే విద్యా ప్రణాళిక రచనలో సమానత్వ స్థితికి గుణాత్మకతకి అలాగే సంబద్ధతకు ప్రాధాన్యత ఇవ్వాలి అని కొఠార కమిషన్ చెప్పడం జరిగిందనమాట. అయితే ఇటువంటి విద్యా ప్రణాళికలు ఆయా సమాజాల తాత్విక భావనలు అలాగే సామాజిక భావనలు
అలాగే మనోవైజ్ఞానిక భావనలపై ఆధారపడతాయని నొక్కి చెప్పడం జరిగిందనమాట. ఎవరు? కొఠారి కమిషన్ వారు. అయితే 1986 నాటి జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి మన విద్యా ప్రణాళిక ఈ క్రింది మౌలిక అంశాలను కలిగి ఉండాలన్నమాట. అంటే 1986 జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి మన విద్యా ప్రణాళిక కొన్ని మౌలిక అంశాలను కలిగి ఉండాలి. ఆ మౌలిక అంశాలు ఏంటనేది చూసుకుంటే, అంటే ఇవి అన్ని బోధన అంశాల్లో సముచితంగా ఒదిగిపోయి విద్యార్థులు ఆశిస్తున్నటువంటి విద్యా గమ్యాలు సాధించగలగాలన్నమాట. ఏవి? ఈ మౌలిక అంశాలు. అయితే ఈ విద్యా ప్రణాళిక మౌలిక అంశాలు అనేవి చూసుకుంటే మనం ఆ మౌలిక అంశాలు ఏంటంటే భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర, అలాగే రాజ్యాంగ విధులు బాధ్యతలు, భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర, రాజ్యాంగ విధులు బాధ్యతలు, అలాగే భారతీయ సార్వజనీన వారసత్వము సంస్కృతి, అలాగే జాతీయ భావాన్ని ఏకత్వ భావనను పెంపొందించేటటువంటి పాఠ్యాంశాలు, అదేవిధంగా సమసమాజము, ప్రజాస్వామ్యము, లౌకిక తత్వం, స్త్రీ పురుష సమానత్వం, స్త్రీలను గౌరవించడం, స్త్రీ పురుష సమానత్వము అలాగే స్త్రీలను గౌరవించడం, పర్యావరణ పరిరక్షణ, అలాగే సామాజిక రుగ్మతలు, అవరోధాలు, మూఢాచారాలు నిర్మూలన, సామాజిక రుగ్మతలు, అవరోధాలు, మూఢాచారాలు నిర్మూలన, అదేవిధంగా చిన్న కుటుంబ భావన, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందింపజేయడం, అలాగే అవసరాలకు అనుగుణంగా విద్యా ప్రణాళికల్లో మార్పులు చేర్పులు అనేవి ముఖ్యం అన్నమాట. అంటే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనకి విద్యా ప్రణాళికలో మార్పులు చేర్పులు అనేవి చేయాలన్నమాట. అలా చేయడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. అయితే ఈ విద్యా ప్రణాళిక ప్రజల యొక్క ఆశయాలు ప్రతిబింబించాలంటే ఎప్పటికప్పుడే కొత్త విధానాలని, అంటే వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా కొత్త విధానాలని అవలంబిస్తూ ఉండాలన్నమాట. ఇది మనకి విద్యా ప్రణాళిక మౌలిక అంశాలు. అలాగే విద్యా ప్రణాళికలో మాతృభాషగా తెలుగు స్థానం, దీని గురించి చూసుకుంటే మన రాష్ట్రంలోని పాఠశాలలో ఈ ప్రథమ భాషగా తెలుగు బోధింపబడుతుంది. మనకు అందరికీ తెలిసినటువంటి విషయం ఇది. అయితే తెలుగు కాకుండా ఇతర భాషలు మాతృభాషగా కలవారికి తెలుగు ద్వితీయ భాషగా బోధింపబడుతుంది అన్నమాట. తెలుగు మాతృభాషగా కలవారికి తెలుగు మాతృభాష ప్రథమ భాషగా బోధింపబడుతుంది. అయితే తెలుగు కాకుండా ఇతర భాషలు మాతృభాషగా ఉన్నటువంటి వారికి ఈ తెలుగు అనేది ద్వితీయ భాషగా బోధింపబడుతుంది అన్నమాట. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఈ భాషా విషయ ప్రణాళిక సంఘాలు ఈ రెండింటికి 2 వేరువేరు విద్యా ప్రణాళికల్ని తయారు చేస్తాయన్నమాట. అయితే తెలుగు మాతృభాషగా బోధించడానికి ఈ ప్రణాళికల్లో వివిధ దశల్లో పొందుపరచవలసినటువంటి విషయాలు ఏంటనేది మనం తెలుసుకుందాం. అందులో మాతృభాష అలాగే లేదా ప్రథమ భాషగా తెలుగు ప్రాథమిక దశలో ఏ విధంగా ఉండాలి, మాతృభాష అలాగే ప్రథమ భాషగా తెలుగు ఉన్నప్పుడు దాని ప్రాథమిక దశలో ఆ భాష యొక్క స్థాయి ఏ విధంగా ఉండాలనేది చూసుకుంటే, ఈ ప్రాథమిక స్థాయిలో తెలుగు భాషా బోధన విషయంలో రూపొందించబడినటువంటి ప్రణాళికల్లో భాషా కౌశలాలకి అధిక ప్రాధాన్యత అనేది ఇవ్వబడిందన్నమాట. అంటే ప్రాథమిక స్థాయి పూర్తయ్యేసరికి విద్యార్థి సొంతంగా
10 వాక్యాలు అంటే ఒక అంశాన్ని గురించి చెప్పడం, అలాగే రాయడంలో నైపుణ్యాన్ని సంపాదించాలన్నమాట. అంతేకాకుండా ప్రాథమిక స్థాయిలో తెలుగు భాషా బోధన సరిగా లేకపోతే దాని ఫలితం ఇతర విషయాలపై కూడా ఉంటుందన్నమాట. అందుచేత ఏంటంటే ఈ ప్రాథమిక స్థాయి తెలుగు పాఠ్య పుస్తకాల్లో ఈ వాక్య నిర్మాణానికి అలాగే పదజాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత అనేది ఇవ్వబడింది అనమాట. ప్రాథమిక స్థాయి పూర్తయ్యేటప్పటికీ విద్యార్థి 5,000 పదాలని నేర్చుకోవాలన్నమాట. అంటే ప్రాథమిక స్థాయి పూర్తయ్యేటప్పటికి విద్యార్థికి 5,000 పదాలని నేర్పాలి. ఇందులో సుమారు 3,000 పదాలేమో భావ ప్రకటన పదజాలం కలిగి ఉండాలన్నమాట. అంటే యాక్టివ్ వొకాబులరీ కలిగి ఉండాలి, భావ ప్రకటన పదజాలం. అందులో 2,000 పదాలేమో భావగ్రహణ పదజాలం, అంటే ప్యాసివ్ వొకాబులరీ అయి ఉండాలన్నమాట. అంటే భావ ప్రకటన, అంటే భావాన్ని ప్రకటించగలిగేటటువంటి పదజాలం ఉండాలన్నమాట. రెండవది ఏంటంటే 2,000 పదాలు ఏంటంటే భావగ్రహణ, అంటే భావాన్ని గ్రహించగలిగేటటువంటి పదజాలాలు ఉండాలన్నమాట. అంటే ఇది కనీస అభ్యసన స్థాయిలో పేర్కొనబడడం జరిగిందనమాట. కనీస అభ్యసన స్థాయిలో ఇది పేర్కోవడం జరిగిందనమాట. ఈ భాష నేర్పడం అనేది అంటే సుందరనిజం ద్వారా జరగాలనేది మరో విషయం అన్నమాట. అంటే లెర్నింగ్ ఆఫ్ లాంగ్వేజ్ త్రూ కాంటెక్స్ట్, లెర్నింగ్ ఆఫ్ లాంగ్వేజ్ త్రూ కాంటెక్స్ట్ అనమాట. అంటే సందర్భానుగుణంగా జరగాలన్నమాట భాష నేర్పడం అనేది. దీనికి అనుగుణంగానే వాచకాల రూపకల్పన కూడా జరిగిందనమాట. అయితే ఈ సహజ అభ్యసన అనుభవాల ద్వారా భాష అనేది నేర్పబడాలి. విద్యార్థి వివిధ కృత్యాలు చేయడం ద్వారా విషయాన్ని స్వయంగా గ్రహించాలన్నమాట. అంటే అతను వివిధ కృత్యాలు చేస్తూ విషయాన్ని గ్రహించేటట్టుగా మనం రూపొందించినటువంటి పాఠ్యాంశాలు ఉండాలన్నమాట. అయితే వీటికి అనుకూలమైనటువంటి పాఠాలు సరళంగా తయారు చేయబడాలన్నమాట. అంటే కష్టంగా కాకుండా సరళంగా, సాధారణంగా పిల్లవాడు నేర్చుకోవడానికి అనుకూలంగా ఉండాలన్నమాట. దీనికి అనుగుణంగా ఏంటంటే గేయాలు, అలాగే పద్యాలు, అలాగే సంభాషణలు, ఇటువంటి అంశాలకే ఈ ప్రణాళికల్లో ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. అది ప్రాథమిక దశ విద్యార్థులకు అన్నమాట. అలాగే మాతృభాష, ప్రథమ భాషగా తెలుగు ప్రాథమికోన్నత అలాగే ఉన్నత దశల్లో ఏ విధంగా ఉండాలనేది చూసుకుంటే, ఈ దశల్లో ఈ ప్రాథమిక దశల్లో పెంపొందించబడినటువంటి నైపుణ్యాల్ని రూఢపరచాలన్నమాట. అలాగే విశేష శబ్దజాల పరిచయంకి ఇక్కడ ప్రాధాన్యత అనేది ఇవ్వబడుతుందన్నమాట. అదేవిధంగా భాషాభిరుచి, రసానుభూతి, సృజనాత్మకత, అలాగే సముచిత మనోవైఖరులు, అదేవిధంగా భాషాంతరీకరణ సామర్థ్యం, అలాగే నుడికారాల వినియోగం, ఇటువంటి అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇక్కడ ఇవ్వబడింది అనమాట. అంటే ప్రాథమికోన్నత ఉన్నత దశ పిల్లలు కాబట్టి ఇక్కడ వాటికి ప్రాధాన్యత అనేది ఇవ్వబడింది అనమాట. అయితే ప్రాచీన సాహిత్య పరిచయం ఈ దశలో అత్యంత ఆవశ్యకం అన్నమాట. అయితే ఈ అంశానికి ఈ దశలో ప్రాధాన్యత అనేది ఇవ్వకపోతే ముందు విద్యార్థికి తెలుగు భాషపై మక్కువ అనేది పోతుందన్నమాట. పైగా ఈ ప్రాచీన సాహిత్యం అనేది ఆధునిక అవసరాలకు ఉపయోగపడేటటువంటి ఒక నిధి. అందుచేత ఈ దశలో ఈ ప్రణాళిక రూపకల్పనలో ఈ అంశానికి తగిన ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. అలాగే సంస్కృతి సాంప్రదాయాలు, విలువలకు కూడా అధిక ప్రాధాన్యత అనేది ఇవ్వాలన్నమాట. ఈ దశలోనే వాచకాలు ప్రవేశపెట్టబడతాయి. ఈ దశలోనే వాచకాలు అనేవి
ప్రవేశపెట్టబడతాయన్నమాట. తద్వారా విద్యార్థి స్వీయ పఠనానికి అలాగే పఠనాసక్తిని పెంపొందించడానికి వీలు కలుగుతుంది అన్నమాట. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం అమలులో ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం 1వ తరగతికి 9 కథావాచకాలను తయారు చేయించిందనమాట. 1వ తరగతికి 9 కథావాచకాలని తయారు చేయించింది. అయితే అందులో 5 కథావాచకాలు పాఠశాలకు పంపబడ్డాయి అన్నమాట. అందులో 5 కథావాచకాలు పాఠశాలకి పంపబడ్డాయి. అయితే అవి ప్రతిరోజు కూడా ఈ తరగతి బోధన అనేది ప్రారంభమయ్యే ముందు విద్యార్థులు ఈ కథావాచకాలకు సంబంధించినటువంటి అధ్యయనాల్లో పాల్గొవాలన్నమాట. అయితే పాల్గొవాలని దురదృష్టశాస్త్రం ఏంటంటే ఇది పాఠశాలలో సరిగా అమలు కావట్లేదు. అంటే ఇటువంటి ప్రక్రియ ప్రాథమికోన్నత అలాగే ఉన్నత దశల్లో ప్రారంభమైతే ఎంతో బాగుంటుంది అన్నమాట. ఇందుకోసమే నిర్ణయించబడినటువంటి ఉపవాచకాలే కాకుండా ఈ గ్రంథాలయాల్లోని పుస్తకాలను కూడా దీనికి వినియోగించుకోవచ్చు అన్నమాట. అయితే ఈ ద్వితీయ భాషగా తెలుగును ఈ స్థాయిలోనే బోధించడం జరుగుతుంది. ఈ ద్వితీయ భాషా బోధన లక్ష్యాల సాధనకు అవసరమైనటువంటి పాఠ్యాంశాలను ఈ పాఠ్య ప్రణాళికలో రూపొందించాలన్నమాట. అయితే ఈ దశలో విద్యార్థులకి భావాన్ని చక్కగా వ్యక్తీకరించగలిగినటువంటి నైపుణ్యం కలగజేయాలన్నమాట. ఈ దశలో విద్యార్థులకి భావాన్ని చక్కగా వ్యక్తీకరించగలిగినటువంటి నైపుణ్యాన్ని కలగజేయాలన్నమాట. అలాగే వివిధ సాహితీ ప్రక్రియల పరిచయం కూడా కొంతవరకు ఇక్కడ అవసరమవుతుంది అన్నమాట. అలాగే విద్యార్థుల్ని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి కూడా ఇక్కడ ప్రయత్నం జరగాలన్నమాట. అలాగే విద్యా ప్రణాళికలో ప్రథమ భాషగా తెలుగు స్థానం. అంటే స్వాతంత్ర్యానంతరం ఏంటంటే బోధనా భాషగా మాతృభాష ఉండాలని చాలామంది విద్యావేత్తలు భావించారన్నమాట. అయితే ఈ మాతృభాష బోధనా భాషగా ఉంటే అధ్యయనం అనేది కూడా అంటే నేర్చుకోవడం కూడా చాలా వేగవంతం అవుతుందన్నమాట. ఈ మాతృభాష సామర్థ్యాలు అభివృద్ధి అయితే ఈ భాషేతర విషయాలు కూడా మనకి అభివృద్ధి కావడానికి అవకాశం అనేది ఉందన్నమాట. భావ ప్రకటనకు అలాగే భావగ్రహణకి మాతృభాషలో ఉన్నటువంటి సౌలభ్యం ఇతర భాషల్లో ఉండదన్నమాట. అందుచేత భాషా సామర్థ్యాలు అనేవి సక్రమంగా అభివృద్ధి చెందడానికి ఈ విద్యా ప్రణాళికల్లో మాతృభాషకి సముచితమైనటువంటి స్థానం అనేది ఇవ్వాలి. అయితే గాంధీజీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రాతిపదిక విద్య అంటే బేసిక్ ఎడ్యుకేషన్ విధానంలో కూడా మాతృభాషకే అధిక ప్రాధాన్యత అనేది ఇవ్వబడింది అనమాట. గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి బేసిక్ ఎడ్యుకేషన్ విధానంలో కూడా మనకి అంటే దీన్ని తెలుగులో ప్రాతిపదిక విద్య అంటారు. మాతృభాషకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఈ మాతృభాష యందు మానవులకి అభిమానము ఆసక్తి అనేది ఉండడం సహజం. అందుచేత విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధికి ఈ మాతృభాష అనేది బాగా దోహదపడుతుంది అన్నమాట. అయితే ఈ త్రిభాషా సూత్రం అనేది అమల్లోకి వచ్చాక మాతృభాషకు ప్రథమ స్థానం అనేది లభించింది అన్నమాట. అంటే సెకండరీ స్థాయి వరకే కాకుండా కళాశాల అలాగే ఈ విశ్వవిద్యాలయ స్థాయి వరకు కూడా మాతృభాషను ఈ బోధనా మాధ్యమంగా వినియోగించాలనేటువంటి సంకల్పం దృఢమైందన్నమాట. అయితే కళాశాల స్థాయిలో ప్రస్తుతం అమల్లోకి మాతృభాష వచ్చింది. అయితే విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా ఈ అమలుకే మాతృభాష అమలుకే తగిన ప్రయత్నాలు అనేవి జరుగుతూనే ఉన్నాయన్నమాట. అయితే ఈ మాతృభాష ద్వారా విద్య అభ్యసించడం వలన విద్యార్థి మానసిక అభివృద్ధికి ఇది ఎంతో వీలు కలుగుతుంది అన్నమాట.
అంతేకాకుండా ఒక భాషలో ప్రావీణ్యత కలిగిన వారు మిగిలిన భాషల్లో ప్రావీణ్యాన్ని పొందడం సులభం అవుతుందన్నమాట. అంటే భాష లేకుండా ఏ విషయం కూడా ఉండదు. అందుచేత భాష అధ్యయనం బాగా జరిగింది అనుకోండి, తర్వాత అన్య విషయాలు కూడా అధ్యయనం కూడా సులభం అవుతుంది అనమాట. అంటే భాషా విషయాలు నేర్చుకుంటే ఇతర విషయాలు కూడా సులభంగా నేర్చుకోవచ్చు అనమాట. ఈ విషయాన్ని విషయ ప్రణాళికకర్తలు గుర్తించి వాటిని అమలుపరుస్తున్నారు అనమాట. అలాగే అయితే వీటి అమలుకే విద్యావేత్తలు, అలాగే వివిధ కమిషన్లు, కమిటీలు, సంఘాలు దోహదం చేస్తూ ఉన్నాయన్నమాట. అయితే మన విశ్వవిద్యాలయాలు కూడా కొన్ని విషయాలను తెలుగు మాధ్యమంలోనే రాసే విధానాన్ని కల్పిస్తున్నాయన్నమాట. విద్యా విషయ ప్రణాళికల్లో మాతృభాషకే సముచితమైనటువంటి స్థానం ఇవ్వడమే కాక ప్రతిభా పోటీ పరీక్షలు కూడా ఈ మాతృభాషలో రాయడానికి ఇప్పుడు వీలు కల్పించడం అర్సనయం అన్నమాట. అంటే మనం అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా తెలుగు భాషలో మనం ఇప్పుడు రాయగలుగుతున్నాం. దానికి కారణం ఇదే. అంటే కొందరికి కష్టం అనిపించిన మాతృభాషను విధిగా అభ్యసించాలనేటువంటి నిర్ణయిస్తే అది మరింత శ్రేయస్కరం అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. అందరూ స్క్రీన్ షాట్ తీయండి. స్లైడ్ తీసారమ్మాయి? హలో, ఇది విద్యా ప్రణాళికలో తెలుగు భాషా స్థానం. రేపు మనం క్లాసులో డిజిటల్ మాధ్యమాల్లో తెలుగు భాషా స్థానం గురించి నేర్చుకుందాం. మీరు లెసన్ ప్లాన్ రాశారు కదా, గద్య భాగ లెసన్ ప్లాన్, పద్య భాగ లెసన్ ప్లాన్ రెండు కూడా రాసి వాట్సాప్లో పెడితే వాటిని నేను కరెక్షన్ చేస్తాను. అంటే మీరు ఎలా రాస్తున్నారు అనేది ఒక్కొక్కటి రాసి పెట్టారనుకోండి, మీకు తర్వాత 6th క్లాస్ 10 లెసన్ ప్లాన్లో, 7th క్లాస్ 10 లెసన్ ప్లాన్లో రాయాలన్నమాట. లెసన్ ప్లాన్ బుక్ ఇస్తారు మీకు, లెసన్ ప్లాన్ రికార్డ్ ఇస్తారు. అందులో 6th క్లాస్కి సంబంధించి 10 లెసన్లు, అలాగే 7th క్లాస్కి సంబంధించి 10 లెసన్లు థర్డ్ సెమ్లో రాయాలన్నమాట. అది మీరు ఈ పద్య భాగం గద్య భాగానికి సంబంధించినటువంటి లెసన్ ప్లాన్లో మీరు వాట్సాప్లో నాకు పెడితే నేను వాటిని కరెక్షన్ చేసి అందులో తప్పులు ఉంటే చెప్తాను. దానికి అనుకూలంగా మీరు మిగతా లెసన్ ప్లాన్ రాత్రిగా. అర్థమైందా? ఆ లైన్లో ఉండండి. ఓకే సార్. ఓకే సార్, ఇది పార్టిసిపెంట్స్ రావట్లేదంటే ఇప్పుడు ఓకే చేయాలా? స్క్రీన్ షాట్ తీసుకోమన్నా ఫోటోను ఇది రావట్లేదు మాకైతే. అమ్మాయి పార్టిసిపెంట్స్లోకి వెళ్ళి ఫోటో తీయండి. ఓకే సార్. మీరు రోజు అలా తీయట్లేదా? తీయండి, టైం అయిపోతుంది కదా. పార్టిసిపెంట్స్లోకి వెళ్ళి ఫోటో తీస్తే మొత్తం పార్టిసిపెంట్స్తో అన్ని వస్తుంది అన్నమాట. అంటే అటెండెన్స్ వస్తుంది, ఎంతమంది అటెండ్ తెలుస్తుంది అన్నమాట. తీశారు కదా? సార్. అది స్లైడ్ నాకు పంపించండి. అర్థమైందా? ఓకే సార్. ఓకే సరే, ఇంకేంటైతే ఆ లెసన్ ప్లాన్లో రాయండి. అందరూ రాసి ఎక్కడైనా ఏమైనా మీకు డౌట్ వస్తే ఫోన్ చేసి అడగండి. పద్య భాగం ఒకటి, గద్య భాగం ఒకటి మీరు లెసన్ ప్లాన్ రాసి నాకు వాట్సాప్లో పెడితే నేను వాటిని కరెక్ట్ చేసి అందులో తప్పులు ఉంటే మీకు చెప్తాను. అదేవిధంగా అది సరి చేసిన తర్వాత మీరు 6th క్లాసు 10 లెసన్ ప్లాన్లు, అలాగే 7th క్లాస్ 10 లెసన్ ప్లాన్లో రాయవలసి ఉంటుంది. అందులో మీరు పద్య భాగం ఎన్ని రాయాలి, గద్య భాగం ఎన్ని రాయాలి అనేది మీ ఇష్టం. అలాగని పద్య భాగం రాయకుండా మాత్రం మానేయకండి. పద్య భాగం 5, గద్య భాగం 5 6th క్లాసు, అలాగే 7th క్లాస్ కూడా పద్య భాగం 5, గద్య భాగం 5 రాయండి.